ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ శ్రీధరాములు గారికి మరియు ఈనాటి సభాధ్యక్షురాలు భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వేల్పుల విజేత మేడం గారికి, అదేవిధంగా ఖమ్మం జిల్లా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ కొండపల్లి శ్రీరామ్ గారికి, అదేవిధంగా మనకు స్పెషల్ ఇన్వైటీగా వచ్చినటువంటి మన డిస్ట్రిక్ట్ కన్వీనర్ మరియు ప్రిన్సిపాల్ గవర్నమెంట్ ఏడీ శ్రీ ఏ శ్రీనివాసరావు గారికి, మరియు దరిపల్లి గ్రూప్ డైరెక్టర్ దరిపల్లి ప్రవీణ్ గారికి, వాణి ఐటీ కళాశాల కరస్పాండెంట్ బికే చంద్రశేఖర్ గారికి, మరియు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది మరియు ప్రియమైన విద్యార్థులు మీ అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఫ్రెషర్స్ డే కార్యక్రమం అనేది మామూలుగా మనం జూనియర్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలకి జూనియర్స్కి సీనియర్స్కి మధ్యన స్నేహభావం పెంపొందించడానికి, మరి సీనియర్లు కూడా జూనియర్స్కి మేము ఉన్నాం, మేము ఇంకా మీకేం పర్వాలేదని చెప్పి వెన్నుదడటానికి, ఒక కొత్తదనం వాళ్ళకి పరిచయం ఏర్పడటానికి ఒక స్వాగత కార్యక్రమం అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన ఐటీఐలో కూడా, ఎందుకంటే చాలా వరకు స్టూడెంట్స్ ఏంటంటే ఐటీఐ స్టూడెంట్స్ ఐటీఐకి వచ్చిన తర్వాత వీళ్ళకి థియరీ కంటే ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫిట్టర్ స్టూడెంట్స్ ఉన్నారనుకో, ఫిట్టర్ స్టూడెంట్స్కి పీసెస్ ఇచ్చేసి ప్రాక్టికల్ ఇవాళ వృద్ధమంటే వృద్ధి ఏం సార్ మాకు బాగా ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా స్టూడెంట్ కటింగ్ పేరు పెట్టుకొని తిరుగుతారు, మేము ఫైలింగ్ చేయాలి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 8 గంటలు అని చెప్పి ఫిట్ వాళ్ళు అనుకుంటే, డీజిల్ మెకానిక్ ఇద్దరు సార్ మీరు ఫిట్టర్ వాళ్ళు ఎలక్ట్రీషియన్ బాగానేవారు, మేము మొత్తం ఆయిల్ పోసుకొని తిరుగుతుండాలి మేము అని చెప్పి డీజిల్ మెకానిక్ వాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా ఎందుకంటే మరి ఇటువంటి తరుణంలో మరి మీరందరూ కూడా ఎందుకంటే 10th తర్వాత ఇంటర్మీడియట్కి పోకుండా మరి స్వయం ఉపాధి కోర్సులు అయినటువంటి ఐటీఐ కోర్సులు ఎంచుకొని రావడమే చాలా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక తొలిమెట్టు, ఒక్కొక్క మెట్టు మనం జీవితంలో పురోగతి సాధిస్తానికి ఒక్కొక్క మెట్టు ఏ విధంగా మనం ఇంటర్మీడియట్ 16 years వయసులో వేసే అడుగులే చాలా ముఖ్యమైనది. అటువంటి తరుణంలో మీరు ఇంటర్మీడియట్ కాకుండా ఐటీఐ ఎంచుకొని మరి ఐటీఐలో వివిధ రకాల కోర్సులు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, సివిల్ వాళ్ళు మొత్తం ఎండలు తిరుగుతున్నారు, సర్వేయింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ కోర్సులు ఎందుకు ఎంచుకున్నారంటే తొందరగా 2 years కాగానే, తర్వాత 1 year కోర్సు 1 year కాగానే తొందరగా స్వయం ఉపాధి అవకాశాలు దేని ద్వారా వస్తాయంటే మనకు ఐటీఐ ద్వారానే వస్తాయి. అటు ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఇటు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా మీకు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు మీరు ఉపాధి కలిగించుకొని ఒక 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం కూడా మీకు ఉంది. ఆ విధంగా మన పూర్వ విద్యార్థులు కూడా ఎంతమంది జీవితంలో స్థిరపడ్డారు. అదేవిధంగా మనం ఈనాడులో ఆర్టికల్స్ చూస్తుంటే అప్పుడప్పుడు వస్తుంది మన వసుంధర శీర్షికలో, దాంట్లో జీవితంలో ఏం సాధించండి, ఏం చేయగలుగుతారు అన్న వాళ్ళు మంచి స్వయం ఉపాధితో ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎంతమంది 100 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ చదువుతున్నారు. కాబట్టి అటువంటి ఆర్టికల్స్ అన్ని మీరు చదువుతున్నప్పుడు ఏంటంటే మీకు కూడా ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్, జీవితంలో ఒక ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది. కాబట్టి మనకు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనకు ఆర్డిడి గారు రావడం మనకు చాలా అదృష్టవంతులు, మీరు కూడా చాలా అదృష్టవంతులు. అదేవిధంగా ఇద్దరు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, మనకు భద్రాద్రి కొత్తగూడెం ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విజేత మేడం గారు, తర్వాత ఖమ్మం ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు రావడం కూడా మీరు చాలా అదృష్టవంతులు. అదేవిధంగా మీరు అందరూ కూడా మరి సీట్స్ అలాట్మెంట్స్ లెటర్స్ ఇచ్చి మన కళాశాలకు పంపించిన కన్వీనర్ గారు కూడా మన ఉదయం ఉండడం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే రేపు మీరు కంప్లీట్ అయిపోయి బయటికి పోగానే ఫస్ట్ ఏంటంటే అప్రెంటిస్షిప్ చేసుకోవాలి, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడెక్కడ అవకాశం ఉన్నాయి, సింగరేణిలు ఉన్నాయా, కేటీపీఎస్లు ఉన్నాయా, ఇంకెక్కడే ఉన్నాయి. ఓన్లీ గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కూడా, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో
ప్రైవేట్ మన ప్రైవేట్ ఇండస్ట్రీస్ డేటా కూడా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ వాళ్ళు తెప్పించుకుంటారు. కాబట్టి అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది కంపల్సరీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఇక విద్యా అవకాశాలు అంటే ఐటీఐ తర్వాత పాలిటెక్నిక్ ఉంటుంది. పాలిటెక్నిక్ డైరెక్ట్ సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. ఒకవేళ మన ఉన్నత విద్యా అవకాశం పెంపొందించుకోవాలని చెప్పి అనుకుంటే ఇమీడియట్ జాబ్ రాదు, జాబ్ చేయాలని లేదు, ఇంకా సపరేట్ పెంచుకోవాలనుకుంటాం. పాలిటెక్నిక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. తర్వాత పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మన ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో జాయిన్ కావచ్చు. అట్లా 2 yearsలో మీకు పాలిటెక్నిక్ కంప్లీట్ అవుతుంది, 3 yearsలో ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ మీరు PhD వరకు కూడా చదువుకోవచ్చు. అదేవిధంగా మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంది. దాంట్లో ఏంటంటే CTA ట్రైనింగ్ ఉంటుంది, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ అని. సేమ్ మనం డిగ్రీ చేసిన వాళ్ళకి BEd ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ITI చేసిన వాళ్ళకి మీకు 1 year ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇంకా మీరు చేసుకొని స్కిల్స్ పెంపొందించుకుంటే మళ్ళీ మీరు ITIలలో ఇన్స్ట్రక్టర్స్గా మీరు కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రైవేట్ ఐటీలో చేయవచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ ఐటీలో కూడా మళ్ళీ వేకెన్సీలు పడితే దాంట్లో కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు గత 6 నెలల క్రిందట మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీ పొజిషన్ కూడా తెప్పించుకున్నారు. త్వరలో మళ్ళీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషన్స్ కూడా పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ పోస్టులు కూడా వేకెన్సీలు చాలా వరకు కూడా ఫిల్అప్ చేస్తారు. కాబట్టి ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఐటీ పూర్తయిన తర్వాత మరి ఇటు ఉపాధి అవకాశాలు కానీ లేకుంటే జాబ్ కానీ లేకుంటే ఉన్నత విద్యా అవకాశాలు కానీ ఏదైనా కానీ మీరు చేసుకోవడానికి ఒక ఐటీఐ స్టూడెంట్కి ఉంటుంది అవకాశం. ఇంకోటి ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ వాళ్ళు అంత వేరే స్టూడెంట్స్కి 5 సబ్జెక్టులు ఉంటాయి. అది ఈక్వల్ టు ఇంటర్మీడియట్ అన్నట్టు. అది ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి కేవలం 2 సబ్జెక్టులతో వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు 2 సబ్జెక్ట్స్ రాస్తే ఇప్పుడు లిస్ట్ అవుట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఐటీలో చదివిన సబ్జెక్ట్ తీసేస్తారు. ఆల్రెడీ మీరు వర్క్షాప్ క్యాలిక్యులేషన్ చదువుతారు, తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్ చదువుతారు, తర్వాత ట్రేడ్ థియరీస్ చదువుతారు, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ చదువుతారు. తర్వాత ఇంకో 2 సబ్జెక్ట్స్ మీకు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇంకేదైనా ఇంకో 2 సబ్జెక్ట్స్, పెయింటింగ్ కానీ. ఇప్పుడు ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి ఎడ్యుకేషన్ విద్యా విధానంలో. కాబట్టి ఏంటంటే మనకు ఇప్పుడు అంతకుముందు ఆర్ట్స్ స్టూడెంట్ సైన్స్ చదువుతానికి వీల్లేదు, సైన్స్ స్టూడెంట్ ఆర్ట్స్ చదువుతానికి వీల్లేదు. ఇప్పుడు ఆ సైన్స్ స్టూడెంట్స్ కూడా ఆర్ట్స్లో ఏదైనా సబ్జెక్ట్స్ తీసుకోవడానికి అవకాశం అట్లా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టారు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో కూడా మీరు 2 సబ్జెక్టులు ఐటీఐ కంప్లీట్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ చేసుకొని రాస్తే మీకు ఇంటర్మీడియట్ 10+2 సర్టిఫికేట్ కూడా వస్తుంది. అది చాలా మంది స్టూడెంట్స్ తెలియదు. కాబట్టి మన ఐటీఐ స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చింది. ఆల్రెడీ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐటీఐ పాస్ అయిన ఈక్వల్ ఇంటర్మీడియట్ తోటి డిగ్రీ చేస్తానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ స్కూల్లో కూడా చేసుకోవచ్చు. అట్లా చేసుకుని అటు డిగ్రీ పోవాలని కానీ పోవచ్చు. కాబట్టి అన్ని రకాలుగా ఉంది. ఐటీ అంటే తక్కువేం కాదు. ఐటీ అంటే ఆల్రౌండర్, అన్ని రకాలుగా అటు పని చేస్తారు, చదువుకుంటారు, ఉపాధి కల్పిస్తారు. అలా నిజమైన హీరోలు ఎవరంటే మీరే ఐటీ స్టూడెంట్స్. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఐటీఐ స్టూడెంట్స్ అంటే మనం తక్కువ చేసుకోవద్దు, చిన్న చూపు అనేది ఉండదు. ఎందుకంటే ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ కంటే కూడా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఐటీ వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఇప్పుడు మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు. కాబట్టి మన ఐటీఐ మా నాన్నగారు శ్రీ స్వర్గీయ దరిపల్లి అనంతరావు గారు మరి ఆయన మొదటగా గవర్నమెంట్ ఐటీఐలో ఒక చిన్న ఉద్యోగంలో ఆయన జాబ్ చేసినప్పుడు మా మా డాడీ వాళ్ళ బంధువుల పిల్లలు చాలా మంది కూడా ఐటీఐ సీట్లు దొరకకపోయేసరికి ఆల్రెడీ మా డాడీ ఇప్పుడు ఐటీఐలో గవర్నమెంట్లో జాబ్ చేస్తారు. కాబట్టి సార్ మీరు ఇలా చేస్తారు కదా, మాకు ఇలా సీట్ ఇప్పియండి, అలా సీట్ ఇప్పియండి. కొంతమంది కోరుకున్న బ్రాంచ్లో సీట్ రాదు, రానోటి ఇప్పియండి అని చెప్పంటే అప్పుడేనే అన్ని మెరిట్ ప్రకారం ఇచ్చేది సీట్లు. మెరిట్ ప్రకారం అంటే ఇప్పుడు మన మెరిట్లో 10th లో మెరిట్ ఉంటేనే వాళ్ళకి ఫస్ట్ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ అట్లా ఛాయిస్ బేస్ వచ్చింది. కాబట్టి అన్ని సీట్లు కూడా అన్ని ఉండకపోయింది. ఎందుకంటే అప్పుడు 1981 అంటే ప్రైవేట్ ఐటీఐలు లేవు, అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఐటీఐలే ఉన్నాయి. మరి గవర్నమెంట్ ఐటీ అందరికీ మన సీట్స్ రావాలంటే రావు కదా. కాబట్టి అట్లా సీట్లు ఇవ్వలేకపోతున్నామని చెప్పని ఒక మంచి ఉద్దేశం, సదుద్దేశంతో ఈ ఐటీఐలు స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా భువనగిరిలో కృషి ఐటీఐ స్టార్ట్ చేశారు 81లో. తర్వాత 86లో వాణి ఐటీఐ. యాక్చువల్లీ ఇది నల్గొండలో ఉంది ఐటీఐ. ఇది నల్గొండలో ఉంటే మన
చైర్మన్ సార్ది అనంతరాములు గారిది స్వస్థలం ఖమ్మం జిల్లా కాబట్టి మరి ఖమ్మం జిల్లాలో మరి మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఉండి ఇక్కడ సీట్లు దొరుకుతారు. ఎందుకంటే అప్పుడు కన్వీనర్ పాయింట్ కొత్తగూడెం ఉండేది, అందరికి సీట్లు దొరుకుతలేవు కాబట్టి ఖమ్మంలో పెట్టినట్టయితే చాలా వరకు మనం సీట్లు ఇప్పించిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ 1986లో ఇక ఐటీఐ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి తర్వాత 1989లో ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటా మరి ప్రైవేట్ వీళ్ళ స్టాఫ్ని పెట్టి సూపర్విజన్ కరెక్ట్ ఉండదని చెప్పి ఉద్దేశంతో ఆయన మనసు ఒప్పక గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేశారు. విఆర్ఎస్ తీసుకొని 1989లో విఆర్ఎస్ తీసుకొని ఫుల్-ఫ్లెడ్జ్గా తర్వాత 93లో విఆర్ఎస్ తీసుకున్న తర్వాత 93లో ఇల్లందులో గౌతమ్ బుద్ధ ఐటీఐలో, ఎందుకంటే సింగరేణి కాలేజ్లో ఒక ఐటీఐ ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో సింగరేణి కాలేజ్ ఐటీఐ. అదేవిధంగా ఐటీఐ విద్యతో పాటు 2000 సంవత్సరంలో భువనగిరిలో శ్రీ సాయి కృప డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఒక డిగ్రీ కాలేజ్, తర్వాత అదేవిధంగా 2003లో శ్రీ సాయి కృప జూనియర్ కాలేజ్, 2004లో వాత్సల్య, 2001లో వాత్సల్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజ్. ఎందుకంటే ఆయన అంబిషన్ ఉండేదంటే ఐటీఐ ఫస్ట్ అంబిషన్ ఏముండదు, ఐటీఎస్ పెట్టాలి, ఐటీఎస్ తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఉండేది అంబిషన్. అయితే అప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అన్ని ఓన్ బిల్డింగ్స్ ఉండాలి, ఓన్ బిల్డింగ్స్ ఉంటేనే పర్మిషన్ ఇస్తాం. తర్వాత ఓన్గా అప్పుడు 25 ఎకరాలు ల్యాండ్ ఖరీదు చేసి దాంట్లో బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 2010లో సెకండ్ షిఫ్ట్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తారని చెప్పని అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ సెకండ్ షిఫ్ట్లో పాలిటెక్నిక్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది భువనగిరి వాత్సల్య కాలేజ్లో. అదేవిధంగా ఖమ్మంలో 2007లో దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తర్వాత 2010లో దాంట్లోనే పాలిటెక్నిక్ కాలేజ్, తర్వాత 2006లో ఫార్మసీ బి స్టూడెంట్స్ ఫార్మసీ విద్య అందిస్తానికి వాత్సల్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, తర్వాత వాత్సల్య బీఈడి కాలేజ్, వాత్సల్య డైట్ కాలేజ్, ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఈ విధంగా టీటీసీ, ఈ విధంగా అన్ని రకాలుగా స్టార్ట్ చేసుకుంటూ ఆయనకు ఒకటే అంబిషన్ ఉండేది ఏంటంటే మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పి అంబిషన్ ఉండే. కానీ ఆ కళ అనేది తీరకుండా నెరవేరలేదు. ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేసాం. మెడికల్ కాలేజ్ అంటే అది కోట్లతోనే వ్యవహారం, అది కోట్ల పెట్టుబడి కావాలి, మరి అది ఒకరితో సాధ్యం కాదని చెప్పి దాన్ని మనం చేయలేకపోయినాం. అయినా కానీ మేము మా డాడీ యొక్క ఆశయాలు కంపల్సరీ నెరవేర్చడానికి నేను శాశక్తుల కృషి చేస్తాం. మేము ముగ్గురం బ్రదర్స్, నేను పెద్ద అబ్బాయిని, మా పేరు దరిపల్లి నవీన్ కుమార్, తర్వాత మా తమ్ముడు దరిపల్లి ప్రవీణ్ కుమార్. ఆయన భువనగిరిలో ఐటీఐ తర్వాత జూనియర్ డిగ్రీ పీజీ కాలేజ్ ఆయన చూస్తుంటారు. నేను ఇంజనీరింగ్ ఫార్మసీ పాలిటెక్నిక్ కాలేజ్ నేను చూస్తున్నాను. అదే ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కాలేజ్, కిరణ్ సార్ మీకు తెలిసి ఉంటుంది అందరికీ, కిరణ్ సార్ ఇక్కడ చూస్తారు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటి ఏంటంటే మా డాడీ యొక్క ఆశయాలు, ఎందుకంటే ఆయన ఏ మంచి ఒక సదుద్దేశం పట్టుదలతో, ఎందుకంటే ఆయన దాంట్లో మా డాడీలో నాకు నచ్చే గుణం ఏంటంటే ఆయన పట్టుదల మంచి, ఇది అనుకుందంటే ఆ రోజు అది అయిపోవాలి. కాలేజీలో కూడా ల్యాబ్ నెక్స్ట్ సెమిస్టర్లో ఏ ల్యాబ్ వస్తుందంటే ఆ ల్యాబ్ గురించి ఈ సెమ్లోనే ఆలోచిస్తారు. ఎందుకంటే సెమ్ స్టార్ట్ అయిన తర్వాత ల్యాబ్ గురించి ఉండదు, ఎందుకంటే పిల్లలు ఈ సెమ్ అయిపోయి నెక్స్ట్ సెమ్ పోయేసరికి దానికి సంబంధించి ల్యాబ్ రెడీ ఉండాలి. అదేవిధంగా ఒక ఏదైనా విషయం ఒక పని అనుకుంటే అనుకున్నది సాధిస్తుంది. అది 6 అయినా 100 కంపల్సరీ అది కాదన్నది ఏదైతే కాదంటాడో దాన్నే సాధిస్తుంది. అటువంటిది అది మేము చాలా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. మా డాడీ యొక్క ఆశయాలు ఇంకేవైతే ఉన్నాయో అన్నీ కూడా మేము నెరవేరుస్తానికి నేను శాయశక్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా మా బావగారు చంద్రశేఖర్ గారు, బీకే చంద్రశేఖర్, ఆయన ఎందుకంటే ఆయనలో సకల గుణాలు ఉన్నాయి, అన్ని ఒక గుణం అని కాదు. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీరు రోజు చూస్తారు కదా సార్ని, కాబట్టి ఆయన ఒక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తర్వాత మన ఐటీఐ కళాశాల సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి 2012లో మేము ఐటీఐ కళాశాల ఒప్పచెప్పడం జరిగింది. మా డాడీ ఏంటంటే బాబు ఈ కాలేజీలో చూసుకొని దీన్ని మంచి పేరు తీసుకురావాలి. అంతకుముందు ఇప్పుడు సార్ ఇప్పుడు ఐటీఐ కాలేజ్ ఏదంటే బస్ స్టాండ్లో దిగినా రైల్వే స్టేషన్ అయినా సగం ఐటీఐకి వస్తుంది. ఆ విధంగా ఐటీఐ కాలేజ్ అంటే అనంతరాములు గారి పేరే వస్తుంది. అనంతరాములు గారి పేరు ఐటీఐ అంటే అనంతరాములు గారి పేరు, ఎందుకంటే సార్ దాంట్లో వర్క్ చేశారు కాబట్టి, ఆయన గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ సర్వీస్ చేశారు కాబట్టి ఆయన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అంటే కూడా అంత ప్రేమ అయింది. అందుకోసం ఖమ్మంలో గవర్నమెంట్ ఐటీ వస్తానికి కూడా ఆయన సాయశక్తి కృషి చేశారు.
ఇప్పుడు సార్ చెప్పారు, నాకు కూడా తెలియదు సార్ దాంట్లో టేబుల్ కుర్చీ ఫ్యాన్ అన్ని పెట్టించారు, నాకు కూడా తెలియదు. సార్ చెప్తే తింటుంటాను, ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి, గవర్నమెంట్ ఐటీలో చేశారు కాబట్టి ఆయన అంత ప్రేమ ఉంటుంది సార్. గవర్నమెంట్ ఆఫీసర్లు అన్నా కూడా అంత రెస్పెక్ట్ ఉంటుంది. సేమ్ అదే మేము మా తండ్రి నుంచి మేము నేర్చుకున్నాం సార్. మేము మీకు ఎప్పుడు కూడా మేము విధేయులు ఉంటాము. కాబట్టి మాకు ఎప్పుడు కూడా మీరు మీ అండదండలు మా పైన, మా ఇన్స్టిట్యూషన్స్ పైన, మా విద్యార్థుల పైన ఉండాలని, మా విద్యార్థులు మంచిగా జాబ్స్ సెటిల్ అయ్యడానికి మీరు అన్ని రకాలుగా సహకారం అందిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా ఈరోజు మనం రిలీజ్ చేసినటువంటి పోస్టర్ వృక్ష విలాపం మానవ విలాసం, ఇది ఇప్పటికే మీకు అంత అర్థమైంది అనుకుంటే వృక్షం ఎంత విలపిస్తుంది, మానవుడు ఎంత విలాసవంతంగా ఉంటాడు. ఎందుకంటే ఒకప్పుడు అన్ని కూడా చెక్కతో చేసుకుంటాం, చెక్క కుర్చీలు కానీ మన బల్లాలు కానీ ఏదన్నా కానీ మనం మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు కూడా అన్ని కూడా మనం మన నుంచి చెట్టు లేదంటే మనం లేదు, దీని గురించి అందరికీ తెలుసు. అదేవిధంగా మనకు దరిపల్లి రామయ్య గారు, వనజీవి దరిపల్లి రామయ్య గారు నాకు బాబాయ్ అవుతారు. ఆయన భువనగిరి పద్మశ్రీ, మన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉన్నారు కదా దరిపల్లి వనజీవి రామయ్య గారు. ఆయన కూడా మన ఖమ్మం జిల్లాలో 1,000,000 మొక్కలు నాటాడు. ఆయన 1,000,000 మొక్కలు నాటి ప్రతి మన ఇప్పుడు వరంగల్ మన మహబాద్ రోడ్ ఉంది, మహబాద్ నుంచి ఖమ్మం, మన ఖమ్మం నుంచి మహబాద్ కురివి రోడ్లో రోడ్డుకి రెండు పక్కన ఉన్న చెట్లన్నీ కూడా ఆయనే నాటాడు. అయితే చెట్లు నాటేటప్పుడు ఆయన అందరూ పిచ్చోడదు, ఏది పిచ్చి పడినట్టు రోడ్డు ఏమంటే చెట్లు నాటుతుండేది. ఆ చెట్లు ఎంతోమంది నీడనిచ్చాయి. అప్పుడు ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఊరు ఇక్కడే పక్కకి వెంకటాయవరం, మేము ఎండాకాలం సెలవులలో ఈ మా అమ్మ ఊరికి వచ్చి 1 మంది ఉండేది. అప్పుడు బస్సు ఉండకపోయేది, నడుచుకుంటా వెంకటాయపాలెం ఊరికి పోవాలి, లేదంటే మార్నింగ్ ఒక బస్సు ఉండేది, అదే బస్సు మళ్ళీ ఈవినింగ్ ఒక ట్రిప్ ఉండేది. ఆ బస్సు మిస్ అయిందంటే నడుచుకుంటూ పోవాల్సింది. ఆ పోయేటప్పుడు మంచిగా చెట్ల నీడ మంచిగా బాటసార్లు అందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి వాళ్ళు అప్పుడు తలుచుకునేవాళ్ళు, ఎవరు నా చెట్లు పుణ్యాత్మలు అని చెప్పి అప్పుడు తలుచుకునేది. అయితే మొన్న ఈ రోడ్డు వెడల్పు భాగంగా ఏంటంటే ఆ చెట్లన్నీ కూడా పోతున్నాయి అని చెప్పాను. అంటే ఆయన పద్మశ్రీ వచ్చిన తర్వాత ఆయన ఒకటే కోరుకుంటారు, నేను బతుకున్నంత వరకు కూడా చెట్లు కొట్టవద్దు, నేను చనిపోయిన తర్వాత అప్పుడు కొడితే మీరు కొట్టండి, కానీ నేను బతుకున్నాను కొట్టదు అంటే ఆయన మీద గౌరవంతో ఆ ప్రాజెక్ట్ ఆపేరు, చెట్లు కొట్టకుండా సరే అది తర్వాత ఎక్స్టెండ్ చేద్దామని చెప్పి ఆపేరు. అంటే మనం గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఆ చెట్లకు అంత ప్రాముఖ్యత ఇస్తాం. అసలు యాక్చువల్గా ఏంటంటే కొట్టకూడదు, కానీ మరి ఇప్పుడు నిత్య మన ప్రజల కోసం రోడ్స్ ఈ జనాభా దృష్టిలో పెట్టుకుని రోడ్స్ విస్తరించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి చెట్లు అనేది భవిష్యత్తులో తీసేస్తామో తెలియదు, కానీ తీసేస్తాం, కానీ మళ్ళీ దాని ప్లేస్లో ఒక చెట్టుకి కనీసం ఒక 10 చెట్లను నాటి మరి చెట్లని పెంచాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా